పిల్లలకు మంచి తిండి పెట్టాలి. బొక్కలేసిన పోరగాన్లు బలిసి దిట్టంగా కావాలి. చిక్కిపోయిన ముఖం ఉన్నోళ్ళు చిక్కగా చెంపలు పెట్టాలి. పోషకాహారం తక్కువైందనే పేరు రావద్దని పోషణ అభియాన్ కింద సెల్ ఫోన్లు ఇచ్చింది రాష్ట్ర సర్కారు. హాగో దాంట్లో కోట్ల కోట్ల గోల్మాల్ జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో లియేసిండ్రు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిండ్రు. దాని మీద మంత్రి సీతక్క కోపమే లగక్కింది. ఆవేశం ఆపుకోలేక చెప్పుతాను కొడతా అని కూడా అన్నది. అంతటితో నాకేం చేసిందో చూడు. పెత్తనం చేయరానోడు ఊత ఉన్న మనిషిని బొత్తల గుద్దినట్టు బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద కోపాన్ని కేసీఆర్ దాకా పట్టుకుపోయింది మంత్రి సీతక్క. అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ల వ్యవహారం కోట్ల అవినీతి జరిగిందా జరగలేదా అనేది పక్కకు పెడితే పెద్ద మనిషి కేసీఆర్ సార్ను ఈ వ్యవహారంలో ఇరికిచ్చే పని చేస్తున్నారట. ఫామ్ హౌస్లో తన పనేదో తను చేసుకుంటుండే కేసీఆర్ సార్కు సెల్ ఫోన్ అవినీతికి ఏమైనా సంబంధం ఉన్నదా? అస్సలే లేదు. కానీ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చిండ్రు. అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సెల్ ఫోన్ వ్యవహారానికి సీతక్కకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన బట్టగాల్సి మీదేస్తున్నారు కాబట్టి కేసు పెట్టినామంటారు. సరే అది తప్పే కావచ్చు కానీ కేసీఆర్ సార్కి ఏం సంబంధం? కేసీఆర్ సార్ క్షమాపణ కోరాలని అడుగుడేంది చిత్రం కాకపోతే? ఇవన్నీ కాదు. అవినీతి జరిగిందో జరగలేదో తెలియాలంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పుండ్రి. వాళ్ళే అన్ని తేలుస్తారు. కేసులు పెట్టుడు, నోటీసులు పంపుడు, క్షమాపణ కోరుడు అనేటి ఎందుకు అని అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్ మన్నే క్రిషాంక్. మేము అనేది ఏంటంటే ఇదే కేసు అదేదో సిబిఐ దగ్గర పెట్టండి. తప్పుంటే సిబిఐ ఇంట్లో మీరు ఆరోపణ తప్పుంది అని అన్నప్పుడు మేము అప్పుడు సిబిఐ చెప్పేస్తే అప్పుడు క్షమాపణ చెప్తాం కదా, అది తేలుస్తుంది మొత్తం. లేదు నిజంగానే ఇలా తప్పుంటే మన రాష్ట్రానికి ఆ 30 కోట్లు బచాయిస్తుంది కదా. ఇదే 30 కోట్లతో అంగన్వాడీ టీచర్లకు వాళ్ళ జీతాలు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ వెల్ఫేర్ కోసమో, లేదు చాలామంది ఓవర్సీస్ ఫెలోషిప్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఓవర్సీస్ ఫెలోషిప్ మాకు బకాయిలు ఉన్నాయంటే ఇదే 30 కోట్లు వాటికి లాభం అవుతాయి కదా. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసు వేసే బదులు ఇదే కేసు సిబిఐకి వేయండి, పూర్తిగా తేటతెల్లమవుతుంది. మీరు లీగల్ నోటీసులు కేసీఆర్ గారికి పంపే బదులు సింపుల్గా ఇందులో క్లీన్గా రావాలంటే సిబిఐ విచారణ కోరండి. అయిపోయి ఒక్క దెబ్బతోని చాలా పిట్టలు చచ్చిపోతాయి కదా. సిబిఐ అన్నిటికీ మందు కదా. పుండో కాడుంటే మందో కాడ పెట్టినట్టు సెల్ ఫోన్లు కొనుట్లో అవినీతి జరిగిందంటే కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చుడైంది. అంటే రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిందనే వార్త బయటికి వచ్చినా దానికి కేసీఆర్ సార్ బాధ్యుడా? ఏంది మేడం మంత్రి సీతక్క, మీరు చేస్తున్న పనుల మీద మీకు సోయి ఉన్నదా అని అడుగుతున్నారు. కేసీఆర్ సార్కు నోటీసులు పంపిన ముచ్చట తెలిసిన తెలంగాణ జనాలు.